So good afternoon all. Today my class is about TTL driving CMOS, which is a part of CMOS TTL interfacing, and examples of VHDL programs. సో మీరు ఏం చేస్తారంటే టీటీఎల్ డ్రైవింగ్ CMOS అనేది మనం డే బిఫోర్ ఎస్టర్డే చెప్పుకున్న CMOS TTL ఇంటర్ఫేసింగ్ కింద రాయండి, అండ్ ఎగ్జాంపుల్స్ అనేవి లాస్ట్ పేజెస్లో రాసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ఫేసింగ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఇట్ ఈస్ నథింగ్ బట్ కనెక్టింగ్ one circuit output into the another circuit input, or connecting one system output into another system input. ఓకే, ఇప్పుడు మనం టీటీఎల్ని CMOSకి ఇంటర్ఫేస్ చేస్తున్నాం, లేదా CMOSని టీటీఎల్కి ఇంటర్ఫేస్ చేసేటప్పుడు అవి రెండు సిస్టమ్స్, టూ సర్క్యూట్స్, కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ సిస్టమ్స్కి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అవి బేస్ చేసుకొని మనం ఇంటర్ఫేసింగ్ అనేది చేస్తాము. ఆ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని ఇంటర్ఫేసింగ్ అనేది చేస్తాము. ఇన్ కేస్ మనం ఆ క్యారెక్టర్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి అంటే సపోజ్ టీటీఎల్కి సపరేట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, CMOSకి సపరేట్ క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు వాటిని ఏం చేస్తామంటే డైరెక్ట్గా కనెక్షన్ చేయలేము. CMOS TTL అనేవి డిఫరెంట్ ఎలక్ట్రికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. CMOS having different electrical characters, TTL having different electrical characters. So if a system having different electrical characters, we cannot make a direct connection. So in such cases, we will use drivers and load circuits. We will use drivers and load circuits. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం టీటీఎల్ని CMOSకి ఇంటర్ఫేస్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ఇంటర్ఫేసింగ్? ఇట్ ఈస్ నథింగ్ బట్ కనెక్టింగ్ వన్ సిస్టమ్ ఆఫ్ అవుట్పుట్ ఇన్ టు ద అనదర్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, TTL is one system, CMOS is one system. We are interfacing both of these systems. So if we want to interface these both systems, first of all we should check the characters for these both systems. అంటే TTL కి ఎలక్ట్రికల్ క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి, CMOS కి ఎలక్ట్రికల్ క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయని బేస్ చేసుకొని ఇంటర్ఫేసింగ్ అనేది జరుగుతుంది. అయితే TTL కి సపరేట్ ఎలక్ట్రికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, CMOS కి సపరేట్ ఎలక్ట్రికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇన్ సచ్ కేసెస్ మనం డ్రైవర్స్ని, లోడ్ కనెక్షన్స్ని యూజ్ చేస్తాము. సో వాటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఇంటర్ఫేసింగ్ అనేది చేస్తున్నాం. ఇక్కడ TTL డ్రైవింగ్ CMOS అన్నాను అంటే TTL అనేది CMOSకి ఇంటర్ఫేస్ చేసేటప్పుడు TTL అనేది ఇట్ ఈజ్ ఏ డ్రైవింగ్ సిగ్నల్. లోడ్ సర్క్యూట్ ఏమవుతుంది అప్పుడు? CMOS అవుతుంది. ఎందుకని? TTLకి డిఫరెంట్ ఎలక్ట్రికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, CMOSకి ఎలక్ట్రికల్ క్యారెక్టర్స్ అనేవి సపరేట్గా ఉన్నాయి కంపేర్ టు TTL. అందుకని చెప్పేసి డ్రైవర్స్ని, లోడ్ సర్క్యూట్స్ని యూజ్ చేస్తున్నాం. అప్పుడు TTL డ్రైవింగ్ CMOS అంటే TTL అనేది డ్రైవర్ సిగ్నల్ అవుతుంది, CMOS అనేది లోడ్ సర్క్యూట్ అవుతుంది. సేమ్ టైం మీకు CMOS డ్రైవింగ్ TTL అని కూడా నెక్స్ట్ టాపిక్లో వస్తుందమ్మా, నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. CMOS డ్రైవింగ్ TTL. అప్పుడు CMOS అనేది డ్రైవర్ సిగ్నల్ అవుతుంది, TTL అనేది లోడ్ సర్క్యూట్ అవుతుంది. ఫస్ట్ నువ్వు అసలు రెండు సర్క్యూట్స్ని లేదా టూ సిస్టమ్స్ని ఇంటర్ఫేస్ చేయాలనుకున్నప్పుడు విత్ ద యూజ్ ఆఫ్ డ్రైవింగ్ సిగ్నల్ అండ్ ఆల్సో లోడ్ సర్క్యూట్, అంటే ఈ డ్రైవింగ్ సిగ్నల్ని, లోడ్ సర్క్యూట్ని బేస్ చేసుకొని ఇంటర్ఫేసింగ్ అనేది చేయాలనుకున్నప్పుడు సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అదే. ఫస్ట్ పాయింట్ ఏంటి? ద డ్రైవర్ ఆఫ్ అవుట్పుట్ సిగ్నల్ మస్ట్ సాటిస్ఫై ద వోల్టేజ్ అండ్ కరెంట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద లోడ్ సర్క్యూట్. ఇక్కడ డ్రైవర్ సిగ్నల్ ఏమనుకున్నాం? TTL అన్నాము. అంటే ఇక్కడ TTL ఏం చేయాలి? CMOSలో ఉండే కరెంట్స్కి, CMOSలో ఉండే వోల్టేజెస్కి సాటిస్ఫాక్షన్ అవ్వాలి. అంటే ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. ఆ టైంలోనే మనం ఇంటర్ఫేసింగ్ అనేది చేయగలం. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్? సో ద డ్రైవర్ ఆఫ్ ద అవుట్పుట్ సిగ్నల్ మస్ట్ సాటిస్ఫై
the driver of the output signal must satisfy. So the driver of the output signal must satisfy the voltage and current requirements, the voltage and current requirements of the లోడ్ సర్క్యూట్. అయితే ఇక్కడ లోడ్ సర్క్యూట్ మనం ఏమనుకున్నాం, సిమాస్ అన్నాము. డ్రైవింగ్ సిగ్నల్ అంటే ఏంటి, టీటీఎల్ అవుతుంది. టీటీఎల్ ఈస్ ద డ్రైవింగ్ సిగ్నల్, సిమాస్ ఈస్ ద లోడ్ సర్క్యూట్. ఓకే, సో సెకండ్ పాయింట్ ఏంటి, ద డ్రైవర్ అండ్ ద లోడ్ సర్క్యూట్ మే రిక్వైర్ డిఫరెంట్ పవర్ సప్లైస్. అంటే టీటీఎల్ కి డిఫరెంట్ పవర్ సప్లై ఉంటుంది, సిమాస్ కి డిఫరెంట్ పవర్ సప్లై ఉంటుంది. సిమాస్ అనేది బిలో 5 volts లో మాత్రమే ఆపరేట్ చేసుకోవాలి మనం. సిమాస్ అనేది బిలో 5 volts లో మాత్రమే ఆపరేట్ చేసుకోవాలి. అలానే సేమ్ టీటీఎల్ కూడా కొంచెం పవర్ సప్లై అనేది ఉంటుంది. ఆ కేసెస్లో ఇన్ కేస్ టీటీఎల్ అనేది ఎక్కువ పవర్ సప్లై చేసుకున్నప్పుడు మనం పుల్అప్ ట్రాన్సిస్టర్, పుల్ డౌన్ ట్రాన్సిస్టర్ అని చెప్పేసి కొన్ని ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసుకుంటాము. సేమ్ టైం లెవెల్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అని చెప్పేసి కొన్నిటిని యూజ్ చేసుకుంటాం సర్క్యూట్స్ని. అలానే కొన్ని సర్క్యూట్స్ని బేస్ చేసేసుకొని మనం ఇంటర్ఫేసింగ్ అనేది చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ విత్ టీటీఎల్ డ్రైవింగ్ సిమాస్. ఇక్కడ టీటీఎల్ అనేది డ్రైవర్ సర్క్యూట్ అవుతుంది, సిమాస్ అనేది లోడ్ సర్క్యూట్ అవుతుంది. ఎందుకంటే టీటీఎల్ హ్యావింగ్ డిఫరెంట్ ఎలక్ట్రికల్ క్యారెక్టర్స్ అండ్ సిమాస్ హ్యావింగ్ డిఫరెంట్ ఎలక్ట్రికల్ క్యారెక్టర్స్. బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్స్ వీఆర్ యూజింగ్ డ్రైవింగ్ సిగ్నల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లోడ్ సర్క్యూట్. టీటీఎల్ నుంచి అవుట్పుట్ అనేది సిమాస్కి వెళ్తుంది కాబట్టి టీటీఎల్ అనేది డ్రైవింగ్ సిగ్నల్ అంటున్నాము, సిమాస్ అనేది లోడ్ సర్క్యూట్ అంటున్నాము. టీటీఎల్ నుంచి సిగ్నల్ సిమాస్కి వెళ్ళేటప్పుడు టీటీఎల్ అనేది ఈ సిమాస్ యొక్క ఇన్పుట్ వోల్టేజెస్ని, ఇన్పుట్ కరెంట్స్ని యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ వోల్టేజెస్ని, అవుట్పుట్ కరెంట్స్ని సాటిస్ఫై చేయాలి. సో అలా సాటిస్ఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి క్యారెక్టర్స్ ఏంటి, వాటి ఇన్పుట్ సిగ్నల్, అవుట్పుట్ సిగ్నల్ ఏంటో చెక్ చేద్దాం మనం. ఇక్కడ టీటీఎల్ ఈజ్ ఎ డ్రైవర్ సర్క్యూట్ and CMOS is a load circuit, and these two circuits having different electrical characters. Therefore, first of all, we must check the driving device, which is nothing but TTL and CMOS. It is a load circuit. We should check these circuits current and the voltages requirements. సో నేను ఇంటర్ఫేసింగ్ అనేది దేనికి చేస్తున్నాను, టీటీఎల్లో ఉన్న 74LS 74AS అనే ఫ్యామిలీకి, సిమాస్ లో ఉన్న 4000 సిరీస్ ఫ్యామిలీ, సేమ్ టైం 74HC HCT అనే ఫ్యామిలీస్కి ఇంటర్ఫేసింగ్ చేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి యొక్క ఇన్పుట్ కరెంట్స్, అవుట్పుట్ కరెంట్స్, ఇన్పుట్ వోల్టేజెస్, అవుట్పుట్ వోల్టేజెస్ అనేది చెక్ చేసుకోవాలి. సో మనకి టేబుల్ ఏంటి చూడండి, ఇక్కడ సిమాస్, ఇది సిమాస్ అనేది అంటే నేను టీటీఎల్ని దేంతో కంపాటబుల్ చేస్తాను, దేంతో ఇంటర్ఫేస్ చేస్తున్నాను, సిమాస్తో ఇంటర్ఫేస్ చేస్తున్నాను. సో మనకి సిమాస్లో ఎలా కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో, లాజిక్ ఫ్యామిలీస్ సిమాస్లో ఎలా ఉన్నాయో సేమ్ అంతే టీటీఎల్లో కూడా కొన్ని లాజిక్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అవి మీకు కమింగ్ క్లాసెస్లో వస్తాయి. సో ఈ ఫ్యామిలీస్ని ఈ సిమాస్కి నేను ఇంటర్ఫేస్ చేస్తున్నాను. అప్పుడు ఏం చేయాలి, దాని యొక్క ఇన్పుట్ కరెంట్, అవుట్పుట్ కరెంట్, ఇన్పుట్ హై కరెంట్, అవుట్పుట్ హై కరెంట్, ఇన్పుట్ లో కరెంట్, అలానే అవుట్పుట్ లో కరెంట్ చెక్ చేయాలి. ఫస్ట్ మనం IIH మాక్సిమం అని చెప్పేసి ఇచ్చాను ఇక్కడ. అంటే ఏంటమ్మా, హై ఇన్పుట్ కరెంట్, దాని మీనింగ్. IIH అంటే హై ఇన్పుట్ కరెంట్, దాని మీనింగ్ IIH, హై ఇన్పుట్ కరెంట్. అది దేనికి చెక్ చేస్తున్నా, ఇక్కడ 4000 సిరీస్ కి, 74HC HCT సిరీస్ కి. అంటే HC సిరీస్ అంటే ఏంటి, ఇక్కడ హై స్పీడ్ సిమాస్, HCT అంటే హై స్పీడ్ సిమాస్ కంపాటబుల్ అని దాని మీనింగ్. ఇక్కడ 74 అనే సిరీస్ నేను ఏమని చెప్పాను అప్పుడు, కౌంటర్ పార్ట్ అని చెప్పాను. అంటే టీటీఎల్లో ఉండే కౌంటర్ పార్ట్ అనేది 74, అంటే వాటి ఫ్యామిలీ 74 అనే డిజిట్స్ తో స్టార్ట్ అవుతాయి. అయితే దీన్ని ఏం చేస్తున్నాం మనం, సిమాస్కి ఇంటర్ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి సిరీస్ నెంబర్ అనేది 74 తో స్టార్ట్ చేసాం, దాని మీనింగ్ అది. సో 74 సిరీస్ HC అంటే హై స్పీడ్ సిమాస్, అండ్ హై స్పీడ్ సిమాస్ టీటీఎల్ కంపాటబుల్, దీని మీనింగ్. నెక్స్ట్ ఈ 74LS 74AS అనేవి కమింగ్ క్లాసెస్ లో మీకు వస్తాయి. దీస్ ఆర్ ద టీటీఎల్ ఫ్యామిలీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 సర్క్యూట్స్ కి మీరు ఇంటర్ఫేసింగ్ చేస్తున్నారు కాబట్టి వాటి కరెంట్స్ ని మెజర్ చేస్తున్నారు. ఇప్పుడు IIH అంటే ఏంటి, హై ఇన్పుట్ కరెంట్. సిమాస్ లో వచ్చేసరికి 4000 సిరీస్ లో 1 మైక్రో యాంపియర్ ఉంది, 74HC సిరీస్ లో 1 మైక్రో యాంపియర్ ఉంది. అదే టీటీఎల్ లో వచ్చేసరికి
హై ఇన్పుట్ కరెంట్ అనేది 40 మైక్రో యాంపియర్స్ ఉంది 74లో, 74 LS లో 20 మైక్రో యాంపియర్స్ ఉంది, 74 AS లో 200 మైక్రో యాంపియర్స్ ఉంది. 74 AS లో 200 మైక్రో యాంపియర్స్ ఉంది. సో వీటిని బేస్ చేసుకొని మనం కనెక్షన్ అనేది ఎలా ఇస్తాం అనేది ఇప్పుడు చెప్పుకుంటాం. సేమ్ అలానే IIL అంటే లో ఇన్పుట్ కరెంట్ అమ్మ, దీని మీనింగ్ IIL అంటే లో ఇన్పుట్ కరెంట్. లో ఇన్పుట్ కరెంట్ చెక్ చేసేటప్పుడు 4000 సిరీస్ లో 1 మైక్రో యాంపియర్ ఉంది, 74 HCT సిరీస్ లో 1 మైక్రో యాంపియర్ ఉంది. అలానే TTL లోకి వచ్చేసరికి 1.6 మిల్లీ యాంప్స్, 0.4 మిల్లీ యాంప్స్, 2 మిల్లీ యాంప్స్ ఉంది. అంటే మీరు ఎక్కడ చూసినా కానీ TTL కరెంట్ హైగానే కనిపిస్తుంది మీకు. ఇన్పుట్ హై కరెంట్ హైగానే ఉంది కంపేర్ టు CMOS, అలానే ఇన్పుట్ లో కరెంట్ హైగానే ఉంది కంపేర్ టు CMOS. అలా హైగా ఉన్నప్పుడు CMOS అనేది ఏం చేస్తుంది, 5 volts కంటే తక్కువ తీసుకుంటుంది. 5 volts కంటే తక్కువ తీసుకుంటుంది. దానికి కావాల్సిన సర్క్యూట్ జనరేషన్ అనేది పుల్ అప్ ట్రాన్సిస్టర్ బేస్ చేసుకొని చేస్తాము. సో అలానే ఇప్పుడు IOH చూస్తున్నాము. IOH మీనింగ్ ఏంటమ్మా, హై అవుట్పుట్ కరెంట్. IOH అంటే హై అవుట్పుట్ కరెంట్. సో IOH లో 4000 సిరీస్ 74 HCT లో చెక్ చేసేటప్పుడు 4000 లో 0.4 MA వస్తుంది, 74 HC లో 4 మిల్లీ యాంప్స్ ఉంది, 74 HCT లో 4 మిల్లీ యాంప్స్ ఉంది. సేమ్ టైం TTL లో 0.4 మిల్లీ యాంప్స్, 0.4 మిల్లీ యాంప్స్, 2 మిల్లీ యాంప్స్ ఉంది అవుట్పుట్ కరెంట్ అనేది. అంటే TTL ఏం చేస్తుంది, అవుట్పుట్ కరెంట్ అనేది తక్కువనే డ్రివెన్ అవుతుందిగా. దీని మీనింగ్ TTL అవుట్పుట్ కరెంట్ అనేది తక్కువనే డ్రివెన్ అవుతుందిగా. అలానే లో అవుట్పుట్ కరెంట్ అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. నెక్స్ట్ లో అవుట్పుట్ కరెంట్ అనేది చెక్ చేస్తున్నాం. లో అవుట్పుట్ కరెంట్ లోకి వచ్చేసరికి 0.4 MA 4000 సిరీస్ లో ఉంది, 4 MA 74 HCT లో ఉంది, 74 HCT లో ఉంది. నెక్స్ట్ TTL లో వచ్చేసరికి మీకు 16 MA 74 లో ఉంటుంది, 8 MA 74 LS లో ఉంటుంది, 20 MA 74 AS లో ఉంటుంది. సో ఈ టేబుల్ అమ్మ, ఈ టేబుల్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఇంటర్ఫేసింగ్ అనేది చేస్తున్నాము. సో ఇలా ఇంటర్ఫేస్ చేసేటప్పుడు మనకి ఏంటంటే CMOS ఇన్పుట్ కరెంట్స్ అనేవి ఎక్స్ట్రీమ్లీ లో ఉన్నాయి కంపేర్ టు TTL. CMOS ఇన్పుట్ కరెంట్స్ అనేవి ఎక్స్ట్రీమ్లీ లో ఉన్నాయి. సో TTLకి ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే CMOS ఇన్పుట్ కరెంట్స్ అనేవి లో ఉన్నాయి కాబట్టి. కానీ CMOSకి ప్రాబ్లం వస్తుంది. ఏంటది అంటే CMOS అనేది 5 volts లోపు మాత్రమే ఉండాలి. CMOS చిప్ అనేది 5 volts లోపనే ఉండాలి. కానీ TTL నుంచి ఏమవుతుంది, ఎక్కువ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే పుల్ అప్ ట్రాన్సిస్టర్ అనేది యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ ఏంటి, when compare with the TTL output voltages with the CMOS input voltages, we find that TTL voltage అనేది VOH is double less than VIH. అంటే వోల్టేజ్ బిట్వీన్ హై అవుట్పుట్ వోల్టేజ్ అనేది TTL లో లో ఉంది కంపేర్ టు CMOS. అయితే దిస్ కెన్ బి డన్ బై ద పుల్ అప్ రెసిస్టర్. పుల్ అప్ రెసిస్టర్ని యూజ్ చేసుకొని మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. పుల్ అప్ రెసిస్టర్ని యూజ్ చేసుకొని మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. పుల్ అప్ రెసిస్టర్ అంటే ఏంటి, ఇక్కడ పుల్ అప్ రెసిస్టర్ ఎనీవన్ మీకు ఆల్రెడీ ది పీడీసీలో వచ్చిందమ్మా. పుల్ అప్ రెసిస్టర్ అనేది పీడీసీలో వచ్చింది ఆల్రెడీ. సో పుల్ అప్ రెసిస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎంజ్యూ ద స్టేట్ ఆఫ్ ద సిగ్నల్. అంటే నోన్ స్టేట్ ఆఫ్ ద సిగ్నల్ అనేది ఇది ఇండికేట్ చేస్తుంది. లేదా పుల్ అప్ రెసిస్టర్ ఈజ్ యూజ్డ్ టు కంబైన్ ద 2 components యాజ్ ఎ స్విచ్. పుల్ అప్ రెసిస్టర్ ఈజ్ యూజ్డ్ టు కంబైన్ ద 2 components యాజ్ ఎ స్విచ్. Pull up resistor is used to combine the 2 components as a switch, or it is used to ensure the known state of the signal. అంటే ఒక స్టేట్ యొక్క సిగ్నల్ అనేది ఎంజూర్ చేస్తుంది, లేదా ఇట్ ఈస్ యూజ్డ్ టు కంబైన్ ద 2 components యాజ్ ఏ స్విచ్ అన్నమాట. సో పుల్ అప్ రెసిస్టర్ని యూజ్ చేసుకొని TTLని CMOSని కనెక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఇదమ్మా ఈ సర్క్యూట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎలా అంటే ఇది TTL NAND గేట్, ఇది CMOS NAND గేట్. ఇక్కడ నుంచి ఇది డ్రివెన్ సిగ్నల్ అవుతుంది, ఇక్కడ నుంచి
ఇది డ్రివెన్ సిగ్నల్ అవుతుంది, ఇది లోడ్ సర్క్యూట్ అవుతుంది, సిమాస్ లోడ్ సర్క్యూట్ అవుతుంది, సిమాస్ లోడ్ సర్క్యూట్ అవుతుంది. అయితే ఈ డ్రివెన్ సిగ్నల్ కి 5 వోల్ట్స్ అనే అవుట్పుట్ కనెక్ట్ చేసాము, 5 వోల్ట్స్ అనేది VCC కనెక్ట్ చేసాము. ఈ VCC కనెక్ట్ చేసినప్పుడు సిమాస్ చిప్ లో ఏముండాలంటే 5 వోల్ట్స్ ఉండకూడదు, బిలో 5 వోల్ట్స్ లోనే ఉండాలి సిమాస్ అనేది. దాని క్యాపబిలిటీ ఏంటి, బిలో 5 వోల్ట్స్ లోనే ఉండాలి. సో అది బిలో 5 వోల్ట్స్ లోనే ఉండాలి కాబట్టి నేను ఇక్కడ పుల్అప్ రెసిస్టర్ ని యూజ్ చేస్తున్నాను. ఈ పుల్అప్ రెసిస్టర్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ యూజ్డ్ టు యాక్ట్ యాజ్ ఏ స్విచ్ బిట్వీన్ ద టూ కాంపోనెంట్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు యాక్ట్ యాజ్ ఏ స్విచ్ బిట్వీన్ ద టూ కాంపోనెంట్స్. స్విచ్ అని చెప్పేసి ఎందుకన్నామంటే ఇక్కడ నేనేం చేశాను, 5 వోల్ట్స్ ఒక రెసిస్టర్ అనేది కనెక్ట్ చేశాను, అంటే దానివల్ల వోల్టేజ్ అనేది రెడ్యూస్ అవుతుంది, అంటే దాని నుంచి వచ్చే పవర్ సప్లై అనేది రెడ్యూస్ అవుతుందిగా. అప్పుడు ఏమవుతుంది, సిమాస్ చిప్ అనేది బిలో 4 వోల్ట్స్ అవ్వచ్చు, బిలో 3 వోల్ట్స్ అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ద స్విచ్ అనమాట, డిపెండింగ్ ఆన్ ద పుల్అప్ ట్రాన్సిస్టర్, డిపెండింగ్ ఆన్ ద పుల్అప్ ట్రాన్సిస్టర్. సో దిస్ ఈస్ ద సర్క్యూట్ ఫర్ ద TTL డ్రైవింగ్ సిమాస్. అయితే దీన్ని ఎలా ఇంటర్ఫేస్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా ఇంటర్ఫేస్ చేస్తామంటే చూడండి. సో యాజ్ షోన్ ఇన్ ద అబోవ్ ఫిగర్, పుల్అప్ రెసిస్టర్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి TTL అవుట్పుట్ అనేది 5 వోల్ట్స్ రేజ్ అవుతుంది హై స్టేట్ లో. TTL అవుట్పుట్ అనేది 5 వోల్ట్స్ హై స్టేట్ లో రేజ్ అవుతుంది. అది సిమాస్ ఇన్పుట్ వోల్టేజ్ లెవెల్ ని ఎడిక్వేట్ చేస్తుంది, సిమాస్ ఇన్పుట్ లెవెల్ ని ఎడిక్వేట్ చేస్తుంది. ఇక్కడ మీకు అంటే ఏమవుతుంది, TTL NAND గేట్ అనేది సిమాస్ NAND గేట్ కి కనెక్షన్ ఇచ్చినప్పుడు మనకి యాక్చువల్ గా TTL అనేది ఒక DIY సిగ్నల్, TTL అనేది ఒక DIY సిగ్నల్. ఆ DIY సిగ్నల్ సిమాస్ లోడ్ సర్క్యూట్ కి కనెక్ట్ చేసేటప్పుడు దాని యొక్క కరెంట్స్ వోల్టేజెస్ ఎలా ఉన్నాయో మనం చెక్ చేస్తాము. ఆ కరెంట్ వోల్టేజ్ ని మెజర్ చేసుకొని మనం TTL ని సిమాస్ కి కనెక్ట్ చేస్తున్నాము. అలా కనెక్ట్ చేసుకునేటప్పుడు సిమాస్ చిప్ లో మనకి 5 వోల్ట్స్ లోపే ఉండాలి కనెక్షన్ అనేది, 5 వోల్ట్స్ లోపే ఉండాలి అన్నప్పుడు TTL నుంచి నాకు ఎక్కువ వోల్టేజ్ అనేది సప్లై అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నేనేం యూజ్ చేస్తాను, పుల్అప్ రెసిస్టర్ అనేది యూజ్ చేస్తాను. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పుల్అప్ రెసిస్టర్, ఇట్ ఈస్ యూజ్డ్ టు కంబైన్ ద టూ కాంపోనెంట్స్, యాక్ట్స్ లైక్ ఏ స్విచ్, and it is used to reduce the voltage that is given from the TTL. From the above circuit ఏమవుతుంది, ఇక్కడ పుల్అప్ రెసిస్టర్ అనేది TTL అవుట్పుట్ ని 5 వోల్ట్స్ అప్రాక్సిమేట్ గా రేజ్ అవుతుంది హై స్టేట్ లో. అప్పుడు ఏమవుతుంది, సిమాస్ ఇన్పుట్ వోల్టేజ్ లెవెల్ అనేది ఎడిక్వేట్ అవుతుంది. ఇక్కడ ఎడిక్వేట్ అంటే ఏంటి, ఇన్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ, యాక్సెప్ట్స్ ద సిగ్నల్, నథింగ్ బట్ యాక్సెప్ట్స్ ద సిగ్నల్ what it is taken from the TTL, okay. Next, output of the CMOS circuit అనేది ఆపరేటింగ్ గ్రేటర్ దెన్ 5 వోల్ట్స్, అంటే ఏజ్ అవుతుంది, అది హై అవుట్పుట్ లో ఏజ్ అయ్యేటప్పుడు CMOS సర్క్యూట్ అనేది గ్రేటర్ దెన్ 5 వోల్ట్స్ లో ఏజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, సిచ్యువేషన్ అనేది బికమ్స్ వెరీ డిఫికల్ట్. అంటే మనం రెసిస్టెన్స్ బేస్ చేసుకొని చేస్తున్నాము, బట్ TTL ఏం చేస్తుంది, ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో మనం ఈ TTL NAND గేట్ ని యూజ్ చేసుకొని చేసేటప్పుడు ఇక్కడ ఈ DIY సిగ్నల్ కి నేను 10 కిలో ఓమ్స్ రెసిస్టర్ ని యూజ్ చేశాను, అంటే 5 వోల్ట్స్ నుంచి వచ్చే వోల్టేజ్ ని ఇది రెడ్యూస్ చేస్తుంది, పవర్ సప్లై అనేది ఇది రెడ్యూస్ చేసేసి సిమాస్ కి ఇన్పుట్ గా ఇస్తుంది. కానీ పుల్అప్ రెసిస్టర్ ని యూజ్ చేయడం వల్ల TTL కి ఏమవుతుంది, హై స్టేట్ ఆఫ్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. అప్పుడు దాన్ని రెడ్యూస్ చేయడానికి మనకి ఏం కావాలి అంటే ఒక టోటెమ్ పోల్ సర్క్యూట్, అండ్ ఆల్సో ద ఓపెన్ కలెక్టర్ సర్క్యూట్ అనేది కావాలి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ NAND గేట్ కి టోటెమ్ పోల్ అవుట్పుట్ అనేది ఇస్తున్నాను, దీనికి ఓపెన్ కలెక్టర్ అంటే ఈ TTL సర్క్యూట్ కి ఫర్ ఎగ్జాంపుల్ TTL కి ఓపెన్ కలెక్టర్ అవుట్పుట్ అని చెప్పేసి ఇంకోటి జనరేట్ చేస్తున్నాను. ఈ టోటెమ్ పోల్ అంటే ఏంటి, ఓపెన్ కలెక్టర్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ టోటెమ్ పోల్ అంటే ద ఆపరేటింగ్ స్పీడ్ ఈజ్ హై, ఓపెన్ కలెక్టర్ అంటే ద ఆపరేటింగ్ స్పీడ్ ఈజ్ లో, అండ్ ద టోటెమ్ పోల్ ఈజ్ నథింగ్ బట్ it is used as a external pull-up resistor, and open collector means external pull-up resistor is not required for the proper operation of the gate. So me ikkada em chestunnaru, ikkada TTL NAND gate ki
టోటెం పోల్ అనే అవుట్పుట్ ని యూజ్ చేసేసి దాన్ని బఫై చేసి ఇస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మీకు CMOS లో నేను ఆల్రెడీ లాజిక్ లెవెల్స్ అనేవి చెప్పానమ్మా. CMOS లాజిక్ లెవెల్స్ అనేవి చెప్పాను. CMOS లో లాజిక్ లెవెల్ అనేది ఎలా బేస్ చేసుకొని చెప్పాను అంటే అది లాజిక్ 0 అంటే 0.5 to 1.5 volts, 0 to 1.5 volts ఉంటే అది లాజిక్ 0 గా కన్సిడర్ చేసుకుంటుంది. లాజిక్ 1 అంటే 3.5 volts నుంచి 5 volts గా ఉంటే కన్సిడర్ చేసుకుంటుంది లాజిక్ 1 అంటే. మిగతాది అంటే 1.5 నుంచి 3.5 ఉన్న వోల్టేజ్ అనేది అన్డిఫైన్డ్. సేమ్ అలానే TTL లో ఏంటంటే 0.4 to 1.4 అనేది లాజిక్ 0 గా కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ 2 నుంచి 2 to 3.5 volts or 5 volts అనేది లాజిక్ 1 గా కన్సిడర్ చేసుకుంటుంది. అలా కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏమైందంటే TTL లాజిక్ 1 వోల్టేజ్ అనేది హై అవుతుంది కంపేర్ టు CMOS. అప్పుడు ఏం చేస్తామంటే మనం టోటెం పోల్ అవుట్పుట్ ని TTL కి ఓపెన్ కలెక్టర్ అవుట్పుట్ గా ఇస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది TTL అవుట్పుట్ కెనాట్ బి పుల్డ్ అప్ టు VDD. Why? Because it has been given the totem pole on open collector. Why? Because it has given the totem pole on open collector. Okay, so మనం ఈ టోటెం పోల్ ని యూజ్ చేసుకొని ఓపెన్ కలెక్టర్ ని యూజ్ చేసుకొని వాటిని ఇంటర్ఫేస్ చేసాము. అయితే ఏమవుతుంది ఒకవేళ ఈ లాజిక్ లెవెల్ కాకుండా అంటే ఈ టోటెం పోల్ ని ఓపెన్ కలెక్టర్ ని యూజ్ చేసుకోకుండా చేస్తే మనకి ఇంకొక మెథడ్ ఉందమ్మా. అదేంటంటే లెవెల్ షిఫ్టర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ లెవెల్ ట్రాన్స్లేటర్. అంటే మీరు క్వశ్చన్ రాసేటప్పుడు బై యూజింగ్ లెవెల్ షిఫ్ట్ అని బేస్ చేసుకొని TTL డ్రైవింగ్ CMOS చేయొచ్చు, లేదా టోటెం పోల్ అండ్ ఓపెన్ కలెక్టర్ అని బేస్ చేసుకొని TTL డ్రైవింగ్ CMOS అనేది చేయొచ్చు. సో ఇక్కడ ఈ లెవెల్ షిఫ్టర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్ షిఫ్టర్ అంటే ఏంటి? దే ఆర్ సెవెరల్ మెథడ్స్ ఆఫ్ అచీవింగ్ ద లెవెల్ ట్రాన్స్లేషన్. అంటే TTL నుంచి నీకు ఒక అవుట్పుట్ సిగ్నల్ అనేది వెళ్ళేటప్పుడు ఇదేం చేస్తుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ unidirectional or bidirectional device. Level shifter is called unidirectional or bidirectional device that having two supply voltage pins. It is having two supply voltage pins. సో దానివల్ల ఏమవుతుందంటే నీకు ట్రాన్స్లేషన్ అనేది ఈజీ అవుతుంది. అంటే డ్రైవర్ సిగ్నల్ ట్రాన్స్లేషన్ అనేది CMOS కి ఈజీగా అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే TTL NAND గేట్ నుంచి నీ ఇక్కడ డ్రైవింగ్ సిగ్నల్ అనేది వెళ్ళింది. ఈ డ్రైవింగ్ సిగ్నల్ నువ్వు 5 వోల్టేజ్ ఇస్తున్నావు. ఇక్కడ 5 వోల్టేజ్ ఇస్తున్నావు. ఇందాకేం చేసావు? పుల్లప్ రెసిస్టర్ ని యూజ్ చేసుకొని టోటెం పోల్ అవుట్పుట్ ని యూజ్ చేసుకొని ఓపెన్ కలెక్టర్ ని యూజ్ చేసుకొని CMOS కి ఇంటర్ఫేస్ చేసావు. ఇక్కడ ఏం చేసావు? లెవెల్ షిఫ్ట్ అని యూజ్ చేస్తున్నావు. అంటే ఏంటిది? 2 వోల్టేజ్ పిన్స్ అనేవి దీంట్లో ఉంటాయి. ఆ 2 వోల్టేజ్ పిన్స్ అనేవి ఏం చేస్తాయి? ఫ్లక్చువేషన్ అవ్వకుండా చేస్తుంది. అంటే 5 volts ని 10 volts ని లెవెల్ షిఫ్ట్ అవ్వకుండా చేస్తుంది. అంటే ఈ వోల్టేజ్ ఇచ్చినప్పుడు నీకు లాజిక్ 0 రావాలి, ఈ వోల్టేజ్ ఇచ్చినప్పుడు లాజిక్ 1 రావాలని చెప్పేసి CMOS ఇంటర్ఫేసింగ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద TTL డ్రైవింగ్ CMOS. నెక్స్ట్ మీరు CMOS డ్రైవింగ్ TTL అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ప్యారల్ గా ఒక ఎగ్జాంపుల్ అనేది ఇప్పుడు చెప్తున్నానమ్మా. VHDL ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్. ఇది బ్యాక్ సైడ్ రాసుకోండి. VHDL ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్ సైడ్ రాసుకోండి. సో ఫస్ట్ ఏంటి ఇక్కడ రైట్ ఏ VHDL కోడ్ ఫర్ f of a, b, c, d అని ఇచ్చాను. అంటే ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయమ్మా అక్కడ? ఎనీవన్ 4 వేరియబుల్స్ అంటే నీకు ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి? ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి? 16 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. అంటే నీకు 4 వేరియబుల్స్ ఉన్నప్పుడు 16 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. అయితే ఫస్ట్ నీకు ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే f of a, b, c, d అని ఇచ్చాడు. దీని VHDL కోడ్ ఆయమన్నాడు. అంటే నువ్వు చెక్ చేసుకోవాల్సింది ఏంటి? ఇక్కడ పై ఇచ్చాడా సిగ్మా అని ఇచ్చాడు. ఇక్కడ పై అని పెట్టండి, పై అని ఆయమకండి, పై సింబల్ వేయండి. పై ఇచ్చాడా సిగ్మా ఇచ్చాడా అని చూడాలి. ఈ పై సిగ్మా అనేది దేనికోసం యూజ్ చేస్తావమ్మా? ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ తెలుసుకోవడానికి. ఎస్, వెల్ డన్. పై అంటే ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్, సిగ్మా అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. మనం డే బిఫోర్ యెస్టర్డే క్లాస్ లో సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్ అనేది చేసాము. అలానే ఇక్కడ పైని బేస్ చేసుకొని చేస్తున్నాం. అంటే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ని బేస్ చేసుకొని చేసేటప్పుడు దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి.
ఏవేంటి అంటే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ లో నువ్వు జియోని ఏగా తీసుకుంటావు, 1ని ఏ బాయ్గా తీసుకుంటావు. జియోని ఏగా, 1ని ఏ బాయ్గా, అక్కడ నోట్ చేసుకోండి. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ లో జియోని ఏగా, 1ని ఏ బాయ్గా తీసుకుంటాం. అదే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో జియోని ఏ బాయ్గా తీసుకుంటాము, 1ని ఏగా తీసుకుంటాం. ఇక్కడ వైస్ వర్సా అంటే రివర్సల్ ఆపరేషన్ జరుగుతుంది ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటే. సేమ్ అలానే మనం ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ తీసుకునేటప్పుడు మనకి ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెషన్ అనేది ఇలా వస్తుందమ్మా. అదే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కనుక అయితే ఇది ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి అవుతుంది. అదే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ లో వచ్చేసరికి ఏ ప్లస్ బి డాట్ సి ప్లస్ డి డాట్ డి ప్లస్ ఈ అలా రాస్తామమ్మా. మనం అలా రిప్రజెంట్ చేస్తాము. సో ఇప్పుడు 4 వేరియబుల్ కే మ్యాప్ ని డ్రా చేసేసి దాని నుంచి బులియన్ ఎక్స్ప్రెషన్ అనేది రెడ్యూస్ చేసుకొని బై యూజింగ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ రెడ్యూస్ చేసుకొని మనకి ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. ఆ బులియన్ ఎక్స్ప్రెషన్ ని బేస్ చేసుకొని లాజిక్ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాము. ఆ ఎక్స్ప్రెషన్స్ ని బేస్ చేసుకొని డేటా ఫ్లోలో కానీ బిహేవియర్ లో కానీ, అంటే నీకు ట్రూత్ టేబుల్ ఐడియా ఉంటే బిహేవియర్ లో రాస్తాం, ట్రూత్ టేబుల్ ఐడియా లేకపోతే డేటా ఫ్లోలో రాస్తాం, లేదా స్ట్రక్చర్ లో రాస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ లో జియోని ఏగా ట్రీట్ చేస్తాము, 1ని ఏ బాయ్గా ట్రీట్ చేస్తాము. కే మ్యాప్ యూజ్ చేసేటప్పుడు 1ని ఏ బాయ్గా ట్రీట్ చేస్తాము. అలానే ఇక్కడ 4 వేరియబుల్ ఇచ్చాడు కాబట్టి మనకి 16 పాసిబుల్ కాంబినేషన్స్ అనేది వస్తాయి. అలానే ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, నువ్వు సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని కే మ్యాప్ లో రిప్రజెంట్ చేసేటప్పుడు వన్స్ అని చెప్పేసి ప్రెజెంట్ చేసుకుంటావు. అలానే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు జియోస్ అని ప్రెజెంట్ చేస్తావు. కే మ్యాప్ లో జియోస్ అని ప్రెజెంట్ చేస్తావు. ఓకే, దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ పిఓఎస్ అండ్ ఎస్ఓపి. సో మీకు ఇక్కడ మెయిన్ మీరు బండ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, పై అని ఇస్తే అది ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్, సిగ్మా ఎం అని ఇస్తే దట్టు ఏంటమ్మా పై క్యాపిటల్ ఎం, పై క్యాపిటల్ ఎం అని ఇచ్చినప్పుడు అది ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్. సిగ్మా స్మాల్ ఎం అని ఇస్తే అది సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఇప్పుడు మనం ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ని బేస్ చేసుకొని కే మ్యాప్ అనేది రెడ్యూస్ చేద్దాం. అంటే నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, ఫస్ట్ ఇది వచ్చిందని చెప్పేసి నేను ఇక్కడ రాసేసాను డైరెక్ట్. ఫస్ట్ 4 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 4 వేరియబుల్ కే మ్యాప్ ని తీసుకోవాలి. 4 వేరియబుల్ కే మ్యాప్ ని తీసుకోవాలి. సో ఇటువైపు ఏబి అవుతుంది, ఇటువైపు సిడి అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఉండే సెల్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం, 0 1 3 2 4 5 7 6. నెక్స్ట్ ఇది 8 అవుతుందమ్మా, ఇది 8 అవుతుంది. 8 9 11 10. నెక్స్ట్ 12 13 15 14. అంటే 0 to 15 సెల్స్ అంటే 16 కాంబినేషన్స్ వచ్చినట్టు మనకు అక్కడ 16 కాంబినేషన్స్ వచ్చినట్టు. అలానే వాడిచ్చిన పై క్యాపిటల్ ఎం ఆఫ్ అని చెప్పేసి సమ్ పర్టికులర్ 1 3 2 ఏదో ఒకటి ఇస్తాడు కదా సెల్స్. ఆ సెల్స్ ని ఎలా ప్రెజెంట్ చేస్తామంటే జీరోగా ప్రెజెంట్ చేస్తాం. మనం ఆ సెల్స్ ని జీరోగా ప్రెజెంట్ చేస్తాం. అదే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో 1 గా ప్రెజెంట్ చేస్తాము, దీంట్లో జీరోగా ప్రెజెంట్ చేస్తాము. ఓకే, సరే జీరోగా ప్రెజెంట్ చేసాము ఇప్పుడు అని చెప్పేసి అనుకుందాం. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఎక్స్ప్రెషన్ లో వాడు ఏమి ఇచ్చాడో చెక్ చేసుకోవడం. పై క్యాపిటల్ ఎం ఆఫ్ 1 3 5 7 11 13 15 అని చెప్పేసి ఇచ్చాడు. 1 3 5 7 11 13 15 అని చెప్పేసి రిప్రజెంట్ చేశాడు. సో అదే నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను. 1 ఫస్ట్ ఇదేగా, 1 ఫస్ట్ సెల్ ఇది. సో ఇక్కడ జీరోగా రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ ఇది 3rd సెల్, ఇక్కడ జీరోగా రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ ఇది 5th సెల్, ఇది జీరోగా రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ 7th సెల్ ఇచ్చాడు, ఇది జీరోగా రిప్రజెంట్ చేశా. నెక్స్ట్ 13th సెల్ ఇచ్చాడు, 13th సెల్ లో నేను ఇక్కడ జీరోగా రిప్రజెంట్ చేశా. 15th సెల్ లో జీరోగా రిప్రజెంట్ చేశా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 11th సెల్ ఇచ్చాడు. 11th సెల్ మనకి ఇక్కడ చూడండి, 11th సెల్ అనేది కింద ఉంటది. 11th సెల్ ఇది కాబట్టి 11th సెల్ అనేది జీరోగా రిప్రజెంట్ చేశా. వీటిలో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అది ఆక్టల్ అవుతుందా, హెక్సా అవుతుందా, లేదా క్వాడ్ అవుతుందా, పే అవుతుందా. ఫస్ట్ హైయెస్ట్ అడ్జసెంట్ సెల్స్ ఏదైతే ఉందో ఆ హైయెస్ట్ అడ్జసెంట్ సెల్స్ ని నువ్వు ఎక్స్ప్రెషన్ రాయాలి. ఫస్ట్ ఆ హైయెస్ట్ అడ్జసెంట్ సెల్స్ కి ఎక్స్ప్రెషన్ అనేది రాయాలి. నాకు ఇక్కడ ఏంటి ఆక్టా అవ్వదు, ఎక్కడ ఆక్టా అనేది లేదు. ఎందుకంటే 8 అడ్జసెంట్ సెల్స్ ఉండాలి, 8 అడ్జసెంట్ సెల్స్ లేవు కాబట్టి నాకు క్వాడ్ అవుతుంది. ఎలాగా, ఫస్ట్ దీన్ని తీసుకుంటాను,
నెక్స్ట్ దీన్ని తీసుకుంటాను, ఇది ఒక క్వాడ్ గా ట్రీట్ చేస్తాను, ఇది ఒక క్వాడ్ గా ట్రీట్ చేస్తాను. నెక్స్ట్ ఈ వర్టికల్ గా ఇది కూడా క్వాడ్ అవుతుందిగా, 4 అడ్జసెంట్ సెల్స్ ఇవి కూడా, దీన్ని కూడా క్వాడ్ గా ట్రీట్ చేస్తాను. అయితే దీన్ని బేస్ చేసుకొని నేను ఒక బులియన్ ఫంక్షన్ రెడ్యూస్ చేస్తాను. బులియన్ ఫంక్షన్ రెడ్యూస్ చేసేటప్పుడు నాకు ఎలా వస్తుందంటే, నేనేమని చెప్పాను, జీరోని బాయ్ లేకుండా రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ డబల్ జీరో ఉంది, దీన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటాం, సిడి. డబల్ జీరో అనే సెల్ ఇది, అంటే దీన్ని సిడిగా కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ 01 ఉంటే సిడి బార్, పైన రాసుకుంటాం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు. 01 ఉంటే సిడి బార్, ఇక్కడ 11 ఉంటే సి బార్ డి బార్, 11 అంటే సి బార్ డి బార్. నెక్స్ట్ 10 అంటే సి బార్ డి, సి బార్ డి. అలానే ఇక్కడ కూడా ఏ బి, 00 అంటే ఏబి ఇది. నెక్స్ట్ ఇది ఏ బి బార్, 1 ఉంటే బార్ వస్తుంది, ఏ బి బార్ అంటే ఇన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ 11 అని ఉంది అంటే ఏ బార్ బి బార్. నెక్స్ట్ 10 అని ఉంది అంటే ఏ బార్ బి అవుతుంది, ఏ బార్ బి అవుతుంది. ఇలా రాసుకున్న తర్వాత ఫస్ట్ పాసిబుల్ కాంబినేషన్స్ ఏమున్నాయని చెప్పేసి చెక్ చేసుకోవాలి. అంటే 4 అడ్జసెంట్ సెల్స్ ఉన్నాయి నాకు, అంటే క్వాడ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ క్వాడ్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వాడ్ తీసుకున్నాను, ఈ 4 చేంజ్ అవుతున్నాయిగా సెల్స్, కాబట్టి ఇటు సైడ్ ఏం రాయం మనం, ఇది కాన్స్టెంట్ గా ఉంది, ఇది వర్టికల్ సెల్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. ఇలా వర్టికల్ సెల్ తీసుకున్నప్పుడు కాన్స్టెంట్ గా ఉన్న సెల్స్ ని రాసుకోవాలి మనం. ఏదైనా కానీ క్వాడ్ కానీ పే కానీ ఆక్టల్ కానీ ఏదైతే తీసుకున్నామో వాటిలో కాన్స్టెంట్ సెల్స్ ని మాత్రమే రాసుకోవాలి. అంటే కాన్స్టెంట్ వేరియబుల్స్ ని మాత్రమే మనం అక్కడ ఎక్స్ప్రెషన్ లో రెడ్యూస్ చేస్తున్నాం, దాని మీనింగ్. ఓకే, సో ఇట్లా 4 ఉంది, ఇది ఒక క్వాడ్ గా తీసుకొని నేను ఇక్కడ సి బాయ్ డి బాయ్ అవుతుంది, ఇది సి బాయ్ డి బాయ్ అవుతుంది. ఇవన్నీ వేయి అవుతున్నాయి కాబట్టి వీటిని ఆయం, ఈ లైన్ ఒక్కదాన్నే రాస్తాము. అయితే పిఓఎస్ లో నువ్వు రాసేటప్పుడు దాన్ని ఎలా రాయాలని చెప్పాను, ఇక్కడ సి బాయ్ డి బాయ్ అని ఉంటే దాన్ని డైరెక్ట్ గా సి బాయ్ డాట్ డి బాయ్ అని రాయకూడదు, సి బాయ్ ప్లస్ డి బాయ్. ఎందుకు అంటే సమ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్, అది అంటే సమ్స్ ని ప్రొడక్ట్ చేస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటే ఈ ప్రొడక్ట్, దీన్ని ప్రొడక్ట్ అంటాము, ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ కదా దాని మీనింగ్, ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అని చెప్పేసి దాని మీనింగ్. సో సి బాయ్ ప్లస్ డి బాయ్ అని చెప్పేసి రాశాను, ఏది ఈ క్వాడ్కి సి బాయ్ ప్లస్ డి బాయ్. నెక్స్ట్ ప్రొడక్ట్ అవ్వాలి కదా మధ్యలో, అంటే సమ్స్ కి మధ్యలో ప్రొడక్ట్ అనేది వస్తుంది కదా, కాబట్టి సి బాయ్ ప్లస్ డి బాయ్ డాట్ నెక్స్ట్ క్వాడ్ తీసుకుంటాను. నెక్స్ట్ క్వాడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 ని క్వాడ్ గా తీసుకున్నాను, ఈ 4 అడ్జసెంట్ సెల్స్ ని క్వాడ్ గా తీసుకున్నాను. అప్పుడు దీంట్లో ఏం చేంజ్ అవ్వకుండా ఉంది, ఫస్ట్ దీంట్లో అంటే డి బాయ్ అనేది చేంజ్ అవట్లా, ఇక్కడ డి బాయ్ అనేది చేంజ్ అవట్లేదు, ఇది సి డి బాయ్, ఇది సి బాయ్ డి బాయ్, అంటే డి బాయ్ అనేది చేంజ్ అవట్లేదుగా, డి బాయ్ అనేది వచ్చింది ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఈ రెండిట్లో నుంచి ఏం చేంజ్ అవట్లా, ఏ బాయ్ అనేది చేంజ్ అవట్లా, మిగతా రెండు చేంజ్ అవుతున్నాయి, ఇది బి, ఇది బి బాయ్, సారీ ఇది ఏ అనేది చేంజ్ అవ్వట్లేదు, ఇది ఏ బి, ఇది ఏ బి బార్, ఏ అనేది చేంజ్ అవ్వట్లేదు, ఇక్కడ బి బార్ వస్తుంది, అది చేంజ్ అవుతుంది కాబట్టి ఏ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది డి బార్ వచ్చింది, నాకు 1 ఉంటే డి బార్ గా వేస్తాం కాబట్టి ఏ ప్లస్ డి బార్. ఈ ఎక్స్ప్రెషన్ ఇది, ఏది ఈ క్వాడ్కి వచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది. నెక్స్ట్ ఈ క్వాడ్ తీసుకుంటున్నాను నేను, ఈ 4 అడ్జసెంట్ సెల్స్ ని ఇంకొక క్వాడ్ గా తీసుకుంటున్నాను. అప్పుడు ఈ 4 అడ్జసెంట్ సెల్స్ కి నాకేం వస్తుంది, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది, ఏ బాయ్ అనేది చేంజ్ అవుతుంది, ఇది బి అనేవి కాన్స్టెంట్ గా ఉన్నాయి, బి బాయ్ అనేవి కాన్స్టెంట్ గా ఉన్నాయి, అంటే ఇది బి బాయ్, అలానే ఇది బి బాయ్ అనేది కాన్స్టెంట్ గా ఉంది, అదే ఇక్కడ రాశాను. ప్లస్ దీంట్లో వర్టికల్ గా చూస్తే మనకి ఏం చేంజ్ అవుతున్నాయి, సి బాయ్ అనేది ఉంది, ఇక్కడ డి బార్ అంటే సి బాయ్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి డి బాయ్ అనేది రాస్తాం. సో నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, ఫైనల్ y ఈక్వల్స్ టు సి బార్ ప్లస్ డి బార్ డాట్ బి బార్ ప్లస్ డి బార్ డాట్ ఏ ప్లస్ డి బార్. యూజింగ్ పిఓఎస్ నాకు వచ్చిన బులియన్ ఎక్స్ప్రెషన్ ఇది, దీన్ని బేస్ చేసుకొని నేను లాజిక్ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాను, యూజింగ్ పిఎల్ఎస్. సో నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ని బేస్ చేసుకొని నేను లాజిక్ డయాగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేస్తాను.
ఫస్ట్ నేను తీసుకోవాలని ఇది యూజింగ్ పిఎల్ఎస్ ని బేస్ చేసుకొని చేస్తున్నాను. అంటే ఎలా వస్తుంది యూజింగ్ పిఎల్ఎస్ అంటే ఫస్ట్ లైన్ ఏ అవుతుంది, సెకండ్ లైన్ ఇంప్లిమెంట్ అయ్యి ఏ బాయ్ అవుతుంది, సెకండ్ లైన్ ఇంప్లిమెంట్ అయ్యి ఏ బాయ్ అవుతుంది, నెక్స్ట్ బి అవుతుంది, బి బాయ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 అనుకుంటే ఇది 1 అవుతుంది, ఇది 1 అనుకుంటే ఇది 0 అవుతుంది, అంటే ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇది బి బి బాయ్ అవుతుంది, సి సి బాయ్ అవుతుంది, డి డి బాయ్ అవుతుంది. ఇలా పెట్టుకుంటే మీకు ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై అవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వదు. అంటే ఏ బాయ్ ఏది ఏ ఏది అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వదు. సో ఇది ఏ లైన్, ఇది ఏ బాయ్ లైన్, బి లైన్ బి బాయ్ లైన్, సి లైన్ సి బాయ్ లైన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు సి బాయ్ డి బాయ్. ఫస్ట్ వచ్చిన ఎక్స్ప్రెషన్ సి బాయ్ డి బాయ్, సి బాయ్ ప్లస్ డి బాయ్. అంటే ప్లస్ అంటే ఏం ఆపరేటర్, అది ప్లస్ ఆపరేటర్ అంటే ఏంటి మనకి అక్కడ అంటే ఆ ఆపరేటర్. ప్లస్ అంటే మనకి విహెచ్డిఎల్ ఆపరేటర్ లో ఏదొస్తుంది, ఆ ఆపరేటర్ అనేది యూజ్ చేయాలి. ఈ ఆ ఆపరేటర్ అంటే ఏంటి, అది ఏం ఆపరేటర్ అమ్మా, విహెచ్డిఎల్ ఆపరేటర్స్ లో ఆ అనేది ఏం ఆపరేటర్, ఎనీవన్? లాజికల్ ఆపరేటర్. ఆ లాజికల్ ఆపరేటర్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ డయాగ్రామ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో సి బాయ్ ప్లస్ డి బాయ్, ఇక్కడ ప్లస్ అంటే ఏంటి ఆ ఆపరేటర్ వస్తుంది కాబట్టి సి బాయ్ డి బాయ్ ఆ గేట్ ని ఇచ్చాను, నెక్స్ట్ వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు డాట్ బి బాయ్ ప్లస్ డి బాయ్. ఈ డాట్ ని పక్కన పెట్టండి, బి బాయ్ ప్లస్ డి బాయ్ వచ్చింది. నెక్స్ట్ ఇది బి బాయ్, ఇది బి బాయ్, డి బాయ్ ఇది డి బాయ్. దీని నుంచి ప్లస్ ఉంది కాబట్టి ఆ గేట్ అనేది ఇచ్చాను, ప్లస్ ఉంది కాబట్టి ఆ గేట్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ ఏ ప్లస్ డి బాయ్ ఉంది, నెక్స్ట్ ఇది ఏ ప్లస్ డి బాయ్ అనేది ఉంది, ఏ ప్లస్ డి బాయ్. అదేగా నేను ఇక్కడ చేసింది ఏ ఇది ప్లస్ డి బాయ్ ఇది ఇంకో ఆ గేట్ ఇచ్చాను. అయితే ఈ 3 ఆ గేట్లకి ఏమవుతుంది, మధ్యలో ప్రొడక్ట్ అనేది యాడ్ అవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ కాబట్టి ప్రొడక్ట్ అనేది యాడ్ అవుతుంది, అంటే డాట్ ఉంటుంది కాబట్టి అండిగేట్ ని ఇస్తాము, సో ఫైనల్ గా వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు y ఈక్వల్స్ టు సి బాయ్ ప్లస్ డి బాయ్ డాట్ బి బాయ్ ప్లస్ డి బాయ్ డాట్ ఏ ప్లస్ డి బాయ్ యూజింగ్ పిఎల్ఏ. ఇది పిఎల్ఏ బేస్ చేసుకొని లాజిక్ డయాగ్రామ్ అమ్మ. అంటే ఒక్కోసారి కూడా ఇది కూడా అడగొచ్చమ్మా, కన్స్ట్రక్ట్ ఏ లాజిక్ డయాగ్రామ్ బై యూజింగ్ పిఎల్ఏ అని చెప్పేసి ఇస్తాడు. అలానే ఈ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి అని చెప్పేసి ఇచ్చినప్పుడు మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవుద్ది. అంటే పిఎల్ఏ అని చెప్పేసి పిఎల్ఏ ఆగకూడదు, అక్కడ పిఎల్ఏని బేస్ చేసుకొని లాజిక్ డయాగ్రామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి, సో ఇలా కన్స్ట్రక్ట్ చేసేసాం. కే మ్యాప్ అయిపోయింది, లాజిక్ డయాగ్రామ్ అయిపోయింది. కే మ్యాప్ లో నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ని నేను లాజిక్ డయాగ్రామ్ గా కన్స్ట్రక్ట్ చేసేసాను. చేసేసిన తర్వాత నెక్స్ట్ రాయాల్సింది ఏంటి, విహెచ్డిఎల్ కోడ్. నువ్వు దీన్ని ట్రూత్ టేబుల్ డిజైన్ చేయగలవా? డిజైన్ చేయలేము, ప్రెసెంట్ ట్రూత్ టేబుల్ ని డిజైన్ చేయలేము. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తామంటే డేటా ఫ్లోలో రాస్తాము, లేదా స్ట్రక్చర్ లో రాయొచ్చు. లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ లో వాడు నువ్వు రాయగలిగిన లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ నే ఇస్తాడు. లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ లో మీ రాయగలిగిన లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఇస్తాయి. మాక్సిమం అసలు ఇండికేట్ చేయాలి అక్కడ డేటా ఫ్లో రాయండి, బిహేవియర్ లో రాయండి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ కి మనకు వచ్చే ఎక్స్ప్రెషన్ బులియన్ ఫంక్షన్ రిడ్యూస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ అనేది మనకు వస్తుంది, ఆ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ వస్తుంది కాబట్టి దానికి ట్రూత్ టేబుల్ అనేది డిజైన్ చేయడానికి కొంచెం ఇంపాసిబుల్ అవుతుంది. అందుకని చెప్పేసి డైరెక్ట్ గా ఏదో ఒక డేటా ఫ్లో స్టైల్లో కానీ డేటా ఫ్లోలో కానీ లేకపోతే స్ట్రక్చరల్ స్టైల్లో కానీ ఆయమని అడుగుతా కానీ నీకు పాసిబుల్ అవ్వంది వాళ్ళు అడగరు. సో నేను ఇప్పుడు డేటా ఫ్లోలో డిజైన్ చేస్తున్నాను. ఎందుకు, నాకు ట్రూత్ టేబుల్ అనేది దీని మీద ఉండదు కాబట్టి, ట్రూత్ టేబుల్ అనేది డిజైన్ చేయలేం కాబట్టి దీనికి ప్రెజెంట్. సో డేటా ఫ్లోలో రాస్తున్నాను, సింపుల్ గా సిగ్నల్ అసైన్ చేస్తున్నాను. దాంట్లో కూడా సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్ బేస్ చేసుకుని రాస్తున్నాను. సో విహెచ్డిఎల్ కోడ్ రాసేటప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఇవేంటమ్మా, లైబ్రరీ ఐట్రిబుల్ అనేది package standard forms. Library is the package for the IEEE. These are the library files. These are also called library files. Library is the package for the IEEE. Use IEEE.std_logic_1164.all. ఇది ఒక స్టేట్మెంట్ అని కాల్ చేస్తాము. ఏం స్టేట్మెంట్ అంటాం దాన్ని, అమ్మా? ఇట్ ఈస్ ఏ 9 value logic. 9 value logic. Yes, 9 value logic ప్యాకేజ్ స్టేట్మెంట్ అంటాము. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇవి మర్చిపోకూడదు. నెక్స్ట్ ఏంటి, ప్రోగ్రామ్ లో మనకి ఎంటిటీ పార్ట్ అనేది ఇంపార్టెంట్. ఏం చేస్తాం, ఎంటిటీ పార్ట్ లో ఇన్పుట్స్ ని అవుట్పుట్స్ ని డిక్లేర్ చేస్తాము. ఒక ఐసీని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనకి దాంట్లో కొన్ని పోర్ట్స్ ఉంటాయి, P0, P1, P2, P3 గా పోర్ట్స్ ఉంటాయి. ఆ పోర్ట్స్ లో ఒకదానికి ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది, ఒకదానికి VCC ఉంటుంది, ఒకదానికి గ్రౌండ్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ఐసీ ఫ్యాబ్రికేషన్ బట్టి ఉంటుంది.
సో దాంట్లో ఏం చేస్తున్నాం మనం ఇన్పుట్స్ అనేవి డిక్లేర్ చేస్తున్నాం. ఫస్ట్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనేవి డిక్లేర్ చేస్తున్నాం. ఇన్పుట్ పిన్స్ గా అవుట్పుట్ పిన్స్ గా. ఇప్పుడు పోర్ట్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి అన్నాను, అదేమవుతుంది ఇన్పుట్ స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్ అవుతుంది. నెక్స్ట్ వై అనేది అవుట్పుట్ గా తీసుకున్నాను, వాడు ఇచ్చిన ఏంటిది ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి అని ఇచ్చాడు. అది తీసుకుంటే నీకు ఇక్కడ ఏమవుతుంది సింటాక్స్ అనేది జనరేట్ అవుతుంది. అందుకని చెప్పేసి వైగా తీసుకుంటాము. వైగా కన్సిడర్ చేసుకొని అవుట్ స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్ గా వేస్తాము. నెక్స్ట్ ఎంటిటీ నేమ్ వచ్చేసి ఎగ్జాంపుల్ 2 గా తీసుకున్నాను. ఆ సేమ్ నేమే నేను ఇక్కడ ఎండ్ ఎంటిటీని ఇచ్చేటగా ఇవ్వాలి. ఎండ్ ఎంటిటీ నేమ్ ఇచ్చేదాకా ప్లేస్ చేయాలి. అది ఎండ్ ఎగ్జాంపుల్ 2 అని చెప్పేసి ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ నువ్వు ఏ స్టైల్లో రాస్తున్నావు ఆ స్టైల్ నేమ్ డేటా ఫ్లో ఎలా రాస్తున్నాం కాబట్టి ఆఫ్ ఎంటిటీ నేమ్ ఏదైతే ఇచ్చావో ఆ ఎంటిటీ నేమ్ ని మనం అక్కడ రిప్రజెంట్ చేయాలి. ఎగ్జాంపుల్ 2 అని చెప్పేసి ఇచ్చాను. ఎంటిటీ నేమ్ ని ఎగ్జాంపుల్ 2 అని ఇచ్చాను. నెక్స్ట్ బిగిన్. బిగిన్ అనే స్టేట్మెంట్ అనేది with the begin statement we will write the concurrent statements. With after beginning the statement we will write the concurrent statements. What are the concurrent statements amma? Concurrent statements అంటే ఏంటి, ఏమేమి ఉన్నాయి వాటిలో? ఎనీవన్ ఏమేం స్టేట్మెంట్స్ ఉన్నాయి? సిగ్నల్ అసైన్మెంట్, చెప్పండి పర్లేదు. కండిషనల్ సిగ్నల్, సెలెక్టెడ్ సిగ్నల్, సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్. సో మనం ఇక్కడ ఏ స్టేట్మెంట్ బేస్ చేసుకుని వేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్ బేస్ చేసుకుని వేస్తున్నా. దాని సింటాక్స్ ఏంటి సిగ్నల్ అండర్స్కోర్ నేమ్, అంటే నువ్వు ఇచ్చే వై అవుట్పుట్ డిక్లరేషన్స్. నెక్స్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆపరేటర్స్ యు ఆర్ డిక్లేరింగ్ ద ఇన్పుట్స్ టు ద అవుట్పుట్. దాని మీనింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ ఆపరేటర్స్ యు ఆర్ డిక్లేరింగ్ ద ఇన్పుట్స్ టు ద అవుట్పుట్. ఇన్పుట్స్ టు ద అవుట్పుట్ యు ఆర్ డిక్లేరింగ్ ద ఇన్పుట్స్ ఆపరేషన్ టు ద అవుట్పుట్. అంటే ఏమొచ్చింది ఫస్ట్ నాకు అక్కడ సి బాయ్ ప్లస్ డి బాయ్ అనేది వచ్చింది. సి బాయ్ ప్లస్ డి బాయ్ అనేది వచ్చింది. సి బాయ్ అంటే ఏమవుతుంది ఇన్వర్ట్ అవ్వాలి కాబట్టి నాట్ సి. బేసిస్ అనేది జాగ్రత్త పెట్టుకోండి. నాట్ సి అంటే నాట్, ఇది నాట్ సి అని చెప్పేసి బ్రాకెట్ పెట్టేస్తే అది సి బాయ్ అవుతుంది. అంటే సికి మాత్రమే నాట్ అనే ఆపరేషన్ పర్ఫామ్ అవుతుందని దాని మీనింగ్. సికి మాత్రమే నాట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుందని దాని మీనింగ్. ఆర్ అంటే దీనికోసం యూజ్ చేస్తాం ప్లస్. ప్లస్ అని వచ్చినప్పుడు ఆర్ అనే ఆపరేటర్ ని యూజ్ చేస్తాము. ఆర్ నాట్ డి అని ఇచ్చాను, నాట్ డి అని ఇచ్చాను అంటే ఏంటి అక్కడ డి బాయ్ అని దాని మీనింగ్. అక్కడ దాని మీనింగ్ డి బాయ్ అని. అండ్ నెక్స్ట్ అండ్ తీసుకున్నాను. అండ్ అండ్ అంటే ఏంటి డాట్, అంటే సి బాయ్ ప్లస్ డి బాయ్ డాట్ బి బాయ్ ప్లస్ డి బాయ్ వచ్చింది. అంటే బి బాయ్ ప్లస్ డి బాయ్ అంటే ఏంటి ఇక్కడ నాట్ బి, బి బాయ్ అంటే నాట్ బి. ఆర్ డి బాయ్ అంటే నాట్ డి, డి బాయ్ అంటే నాట్ డి. అండ్ ఏ ఆర్ నాట్ డి అంటే ఏ ప్లస్ డి బాయ్. అదే నాకు ఇక్కడ వచ్చిన ఎక్స్ప్రెషన్ చూడండి, సి బాయ్ ప్లస్ డి బాయ్ అదే రాశాను. ఇక్కడ సి బాయ్ అవుతుంది, ఇక్కడ నాట్ సి అంటే ప్లస్ వస్తుంది, ఆ అంటే డి బాయ్ అవుతుంది. నెక్స్ట్ ఏం వచ్చింది డాట్ వచ్చింది కాబట్టి అండే రాశాను. అండే రాసేసి నెక్స్ట్ ఏం వచ్చింది బి బాయ్ ప్లస్ డి బాయ్ అని వచ్చింది. బి బాయ్ ప్లస్ డి బాయ్ అని వచ్చింది. బి బాయ్ ప్లస్ డి బాయ్ అంటే ఏంటి నాట్ బి ఆర్ నాట్ డి అనేది వచ్చింది. అదేగా రాసింది ఇక్కడ. నెక్స్ట్ ఏంటి మళ్ళీ డాట్ వచ్చింది కాబట్టి అండ్ అనే ఆపరేటర్ ని యూజ్ చేశాను. నెక్స్ట్ ఏం వచ్చింది ఏ ప్లస్ డి బాయ్ వచ్చింది, ఏ ప్లస్ డి బాయ్ అనేది వచ్చింది. ఏ ప్లస్ డి బాయ్ అనేది వచ్చింది కాబట్టి ఏ ఆర్ నాట్ డి అని చెప్పేసి రాశాను. అయిపోయింది. నేను డైరెక్ట్ గా సిగ్నల్స్ ని అసైన్ చేసిన తర్వాత ఎండ్ డేటా ఫ్లో అని చెప్పేసి ఎండ్ చేసేస్తాను. డేటా ఫ్లోని ఎండ్ చేసేస్తాను. ఓకే, సో ఈ పార్ట్ మొత్తాన్ని ఏమంటావమ్మా? ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగితే ఈ పార్ట్ మొత్తాన్ని ఏమంటాను నేను అంటే ఇక్కడ నుంచి ఏంటమ్మా ఆర్కిటెక్చర్ బాడీ, ఆర్కిటెక్చర్ పార్ట్. ఎస్ ఎగ్జాక్ట్లీ ఆర్కిటెక్చర్ పార్ట్ అంటాము, దీన్ని ఎంటిటీ పార్ట్ అంటాము, దీన్ని లైబ్రరీ ఫైల్స్ ఆర్ ప్యాకేజ్ పార్ట్ అని చెప్పేసి అంటాము. మనకి మెయిన్ బేసిక్ ఏంటి విహెచ్డిఎల్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అని చెప్పేసి మీకు ఒక క్వశ్చన్ ఉంది. ప్రోగ్రామ్ స్ట్రక్చర్ లో మెయిన్ మనకి బేసిక్ ఏంటిది ఫస్ట్ ఎంటిటీ పార్ట్, నెక్స్ట్ ఆర్కిటెక్చర్ పార్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ 3 వేరియబుల్స్ తీసుకొని చెప్తాను. 3 వేరియబుల్స్ తీసుకొని చెప్తాను. 3 వేరియబుల్స్ తీసుకొని చేసేటప్పుడు రైట్ ఏ విహెచ్డిఎల్ కోడ్ ఫైల్, రైట్ ఏ విహెచ్డిఎల్ కోడ్ ఫైల్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఈక్వల్స్ టు పై క్యాపిటల్ ఎం ఆఫ్ 1, 3, 4, 7. అంటే 3 వేరియబుల్స్ ఇచ్చాడు అంటే నీకు ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి అక్కడ
8 పాసిబుల్ కాంబినేషన్స్ అనేవి వస్తాయి. 3 వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి 8 పాసిబుల్ కాంబినేషన్స్ అనేవి వస్తాయి. అంటే ఇక్కడ నీకు పై ఎమ్ అని ఇచ్చాడు. పై ఎమ్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే నువ్వు ఎస్ఓపిస్ ని బేస్ చేసుకుని రెడ్యూస్ చేయాలా, పిఓఎస్ ని బేస్ చేసుకుని రెడ్యూస్ చేయాలా? పిఓఎస్ ని బేస్ చేసుకుని రెడ్యూస్ చేయాలి. పిఓఎస్ ని బేస్ చేసుకుని రెడ్యూస్ చేసేటప్పుడు దాంట్లో ఏంటి కొన్ని రూల్స్, జియోని ఏగా ట్రీట్ చేస్తుంది, 1 ని ఏ బాయ్గా ట్రీట్ చేస్తుంది. అలానే సెల్స్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు మనం జియో అనే బిట్ ని యూజ్ చేసి రిప్రజెంట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటే నీకు సి బార్ ప్లస్ డి బార్ ప్లస్ ఈ బార్ ఇలా రాయాలి, అంతేగాని సిడి బార్ అట్లా రాయకూడదు, ఎందుకంటే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ కాబట్టి. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని ఫస్ట్ కే మ్యాప్ అనేది డ్రా చేద్దాం మనం. కే మ్యాప్ మనకి ఏంటి, 3 వేరియబుల్ కే మ్యాప్ తీసుకుంటామా, 2 వేరియబుల్ తీసుకుంటామా? 3 వేరియబుల్ కే మ్యాప్. 3 వేరియబుల్ కే మ్యాప్ యూజ్ చేసుకొని బూలియన్ ఫంక్షన్ అనేది రెడ్యూస్ చేస్తాము. సో 3 వేరియబుల్ కే మ్యాప్ తీసుకున్నాను. 3 వేరియబుల్ లో చూడండి, ఇక్కడ నేను డిస్ప్లే చేశాను చూడండి అమ్మా. 0 అంటే బీసీ, 1 అంటే బీసీ బార్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్రీవియస్ దాంట్లో అయినా కరెక్ట్ చేసుకోండి, మీ అయినా కానీ. అంటే మీరు ఏమైనా మిస్టేక్స్ రాసుకుంటే కరెక్ట్ చేసుకోండి. 0ని ఏగా ట్రీట్ చేసిద్ది అని చెప్పాను, 1ని ఏ బాయ్గా ట్రీట్ చేసిద్ది. అంటే నువ్వు ఒక వేరియబుల్ తీసుకున్నప్పుడు అది సి కావచ్చు, డి కావచ్చు, ఏ టు జెడ్ ఏదైనా తీసుకో. అక్కడ 0 ఉంటే పిఓఎస్ లో ఏగా ఉంటుంది, 1 ఉంటే ఏ బాయ్గా ట్రీట్ చేస్తుంది, 1 ఉంటే ఏ బాయ్గా ట్రీట్ చేస్తుంది. సో సేమ్ అంతే అసలు నేను ఇక్కడ ఇది ఏ లైన్, ఇది బీసీ లైన్. సో 00 అని ఉంటే అది బీసీ, 01 ఉంటే బీసీ బార్, 11 అంటే బి బార్ సి బార్, 10 అంటే బి బార్ సి. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ లో ఎవరో అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలా సింపుల్. ఇలా ఇస్తే కంపల్సరీగా మీకు 7 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. వీటి మీద కూడా ప్రాబ్లం ఉంది, ఇది అసలు మామూలుగా అయితే మనకి సిలబస్లో లేదు, కానీ వీటి మీద కూడా ప్రాబ్లం ఉంది. అందుకని మీకు ఇలా ఎగ్జాంపుల్స్ చెప్తుంది. ప్రీవియస్ పేపర్స్ చెక్ చేసుకుంటే మీకు వీటి మీద కూడా ప్రాబ్లం ఉంది. ఓకేనా, ఖచ్చితంగా ప్రతి సెట్లో ఒక సెట్లో ఉంది. సో ఇలా రాసుకున్న తర్వాత ఫస్ట్ సెల్స్ ని ప్లేస్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు. కన్ఫ్యూజ్ అవ్వకుండా సెల్స్ ని కూడా ప్లేస్ చేసుకోండి ముందే. అంటే 0, 1, 3, 2, 4, 5, 7, 6 సెల్స్ ని ప్లేస్ చేసుకున్న తర్వాత వాడిచ్చిన సెల్స్ లో ఏ సెల్ అయితే ఉందో ఆ సెల్ లో మీరు 0 ప్లేస్ చేసుకోండి. అంటే ఇక్కడ 1, 3, 4, 7 అనేది ఇచ్చాడు, 1, 3, 4, 7 అనేది ఇచ్చాడు. అంటే ఫస్ట్ సెల్ ఇదేగా, ఇక్కడ 0తో రిప్రజెంట్ చేయాలి, ఎందుకంటే ఇది పిఓఎస్ కాబట్టి. ఎస్ఓపిలో అయితే 1తో రిప్రజెంట్ చేస్తాము, పిఓఎస్ లో అయితే 0తో రిప్రజెంట్ చేస్తాము. 0తో రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ 1, 3 అన్నాడు, ఇది 0తో రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ 4, 7 అన్నాడు, అంటే ఇది 4 అంటే ఇది అమ్మ. నెక్స్ట్ 7 అన్నాడు కాబట్టి ఇది రిప్రజెంట్ చేశాను. అయితే ఇక్కడ ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది క్వాడ్ అవుతుందా, పే అవుతుందా, ఆక్టల్ అవుతుంది. ఏదైతే హైయర్ ఆర్డర్ ఉందో అది చెక్ చేసుకోవాలి. హైయర్ ఆర్డర్ ఏదైతే ఉందో అది చెక్ చేసుకోవాలి. ఇక్కడ హై ఆర్డర్ ఏముంది, నాకు క్వాడ్ అవుతుందంటే లేదు, ఆక్టల్ అవుతుందంటే లేదు, పేరు మాత్రమే ఉంది. అందుకని చెప్పేసి ఇదొక పేరుగా తీసుకున్నాను, ఇదొక పేరుగా తీసుకున్నాను. మీరు కే మ్యాప్ ని రెడ్యూస్ చేసేటప్పుడు ఏ సెల్ అయినా కానీ దానికి అడ్జసెంట్ సెల్ అవుతుందంటే ఖచ్చితంగా పే అయితే పేరు, క్వాడ్ అయితే క్వాడ్ తీసుకోండి. అంటే నేను ఆల్రెడీ దీన్ని తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడ ఒకటి ఖాళీగా ఉంది, దీన్ని ఎందుకు తీసుకోవాలి పేగా అని చెప్పేసి అనుకోవద్దు. అడ్జసెంట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అడ్జసెంట్ సెల్స్ కంపల్సరీగా మీరు తీసుకోవాలి. అడ్జసెంట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అడ్జసెంట్ సెల్స్ కంపల్సరీగా మీరు తీసుకోవాలి. సో ఈ రెండు అడ్జసెంట్ అవుతున్నాయి, నెక్స్ట్ ఈ రెండు అడ్జసెంట్ అవుతున్నాయి, ఓకే. సో ఇక్కడ పే అవుతుంది, ఈ రెండు పే అవుతున్నాయి. నాకు ఇక్కడ ఎక్కడ అడ్జసెంట్ సెల్ కనపడలేదు, అంటే ఇటు లేదు, ఇక్కడ లేదు, అడ్జసెంట్ సెల్ లేదు. కాబట్టి దీని నుంచి ఫస్ట్ అడ్జసెంట్ సెల్ అయ్యి అంటే పే అయితే ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్ అనేది రెడ్యూస్ చేయాలి. అంటే నాకు ఇక్కడ ఏ అనేది ఉంది ఫస్ట్, ఈ లైన్ తీసుకుంటే, ఈ పే తీసుకుంటే ఏ అనేది ఉంది ఫస్ట్, ఏ ప్లస్ ఇక్కడ ఈ రెండిట్లో కామన్ గా ఏముందమ్మా మీకు, ఈ రెండిట్లో కామన్ గా ఏముంది, సి బాయ్ ఉంది. ఈ రెండిట్లో కామన్ గా సి బాయ్ ఉంది. ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం బి బాయ్ సి బాయ్ అని చెప్పేసి రాశానమ్మా. మామూలుగా అయితే మీకు ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటే ప్లస్ రావాలి, బి ప్లస్ సి బాయ్ ఇట్లా రావాలి. మీకు అర్థం అవడం కోసం నేను అలా రాశాను. దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు, ఓకేనా. సో కన్ఫ్యూజ్ అవద్దు అక్కడ. సో నాకు ఇక్కడ పే నుంచి వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇది ఏ.
నెక్స్ట్ ఈ రెండిట్లో కామన్ గా ఏముంది, సి బాయ్ ఉంది. ఆ సి బాయ్నే నేను ఇక్కడ వేస్తాను, ఏ ప్లస్ సి బాయ్గా వేస్తాను, ఏ ప్లస్ సి బాయ్గా వేస్తాను. డాట్ డాట్ నెక్స్ట్ ఈ పే తీసుకున్నాను. ఈ పే తీసుకున్నప్పుడు ఈ రెండు షఫల్ అవుతున్నాయి, అంటే వేయి అవుతున్నాయి, కాబట్టి నేను బి బాయ్ సి బాయ్నే తీసుకుంటాను, అంటే బి బాయ్ ప్లస్ సి బాయ్గా తీసుకున్నాను, బి బాయ్ ప్లస్ సి బాయ్గా తీసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో నాకు ఏవి అడ్జసెంట్ సెల్స్ కనపడలేదు, అంటే యాజ్ ఇట్ ఈస్ ఉన్నది ఉన్నట్టు యాక్సెస్ చేయాలి, కాబట్టి ఏ బాయ్ ప్లస్ బి ప్లస్ సి, ఏ బాయ్ ప్లస్ బి ప్లస్ సిగా తీసుకుంటాను. అది నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్, అది నాకు వచ్చిన బులియన్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని లాజిక్ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. సో టైం అనేది తక్కువ ఉండడం వల్ల నేను లాజిక్ డయాగ్రామ్ అనేది డ్రా చేయలేదు, మీరు డ్రా చేయండి అమ్మా. ఏం తీసుకుంటారు, 3 లైన్స్ తీసుకుంటారు, పిఎల్ఎన్ బేస్ చేసుకొని 3 లైన్స్ తీసుకుంటారు. ఫస్ట్ది ఏ బాయ్, సెకండ్ది బి బాయ్, థర్డ్ది సి బాయ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి ఇలానే ఇదొకటి 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 తీసుకుంటారు. ఫోర్త్ వేరియబుల్ అవసరం లేదు, ఎందుకంటే మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. ఫస్ట్ దాంట్లో మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏ ప్లస్ సి బాయ్ వచ్చింది, అంటే ఇక్కడ నుంచి ఏ ప్లస్ సి బాయ్ అన్నాము, సి బాయ్ లైన్ ఇది, ఈ రెండింటికి ఆర్ గేట్ వస్తుంది. ఇక్కడ ఏ సి బాయ్, సి బాయ్ ఇక్కడ ఉంది కాబట్టి సి బాయ్, ఈ రెండింటికి ఆర్ గేట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి, నెక్స్ట్ వచ్చిన ఎక్స్ప్రెషన్ బి బాయ్ ప్లస్ సి బాయ్ వచ్చింది నెక్స్ట్ది. సో బి బాయ్ ప్లస్ సి బాయ్ వచ్చింది కాబట్టి బి బాయ్ నుంచి ఒక లైన్, సి బాయ్ నుంచి ఒక లైన్ తీసుకొని దానికి ఆర్ గేట్ కనెక్షన్ అనేది ఉంటుంది, ఎందుకంటే ప్లస్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చింది ఏంటి, ఏ బాయ్ ప్లస్ బి ప్లస్ సి వచ్చింది. అప్పుడు ఏ బాయ్ అనే దాని దగ్గర ఒక లైన్, బి ప్లస్ సి అనే దగ్గర ఒక లైన్ తీసుకొని దానికి ఆర్ గేట్, వాటి మూడింటి నుంచి మళ్ళీ మీరు అండ్ గేట్ కనెక్షన్ అనేది ఇవ్వండి, అండ్ గేట్ కనెక్షన్ అనేది ఇవ్వండి. ఓకే, అండ్ గేట్ కనెక్షన్ అనేది ఇవ్వండి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ విహెచ్డిఎల్ కోడ్, విహెచ్డిఎల్ కోడ్ యూజింగ్ డేటా ఫ్లోలో వేస్తున్నాను, యూజింగ్ డేటా ఫ్లోలో వేస్తున్నాను. అంటే మీరు ఒకవేళ ఎక్స్ప్రెషన్ రెడ్యూస్ చేస్తారు, ఎక్స్ట్రా గేటో లేకపోతే ఫుల్ యాడో హాఫ్ యాడో ఇలా వస్తే ప్రాబ్లం లేదు, వాటికి ట్రూత్ టేబుల్స్ డిఫైన్ చేసాయో వాటిని బేస్ చేసుకొని మనం బిహేవియర్ స్టైల్లో రాయొచ్చు. కానీ ఇక్కడ ఏంటి, మనకి వచ్చిన ఎక్స్ప్రెషన్ కి ట్రూత్ టేబుల్ అనేది లేదు కాబట్టి డేటా ఫ్లోలో వేస్తున్నాం, మనం డేటా ఫ్లోలో వేస్తున్నాము. సో లైపై ఐథిబ్లీ యూజ్ ఐథిబ్లీ డాట్ ఎస్టీడీ అండర్స్కోర్ లాజిక్ అండర్స్కోర్ 1164.all ఎంటిటీ ఎగ్జాంపుల్ తయీస్, ఎగ్జాంపుల్ తయ్యి అనుకున్నాను. పోర్ట్లో 3 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 3 ఇన్పుట్స్ నేను ఇక్కడ డిక్లేర్ చేశాను ఇన్పుట్స్ గా, ఇన్పుట్ స్టాండర్డ్ ఫంక్షన్స్ గా. వై అనేది అవుట్పుట్ కాబట్టి అవుట్పుట్ స్టాండర్డ్ ఫంక్షన్ గా డిక్లేర్ చేశాను. అండ్ ఎంటిటీ నేమ్ ఎగ్జాంపుల్ తయ్యి, ఆర్కిటెక్చర్ డేటా ఫ్లోలో వేస్తున్నాను కాబట్టి డేటా ఫ్లో ఆఫ్ ఎగ్జాంపుల్ తయ్యి. బిగిన్ తర్వాత కాన్కరెంట్ స్టేట్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి నేను ఇప్పుడు సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని వై అసైన్స్, ఎక్కడ ఏమొచ్చింది ఎక్స్ప్రెషన్ నాకు ఏ ప్లస్ సి బాయ్ వచ్చింది, ఏ ప్లస్ అంటే ఆర్ గేటేగా, ప్లస్ సి బాయ్ అంటే ఏంటి, నాట్ సి, నాట్ సి, ఏ ప్లస్ సి బాయ్ అయిపోయింది. నెక్స్ట్ డాట్ ఉంది కాబట్టి అండ్ ఇచ్చాను. నెక్స్ట్ ఏమొచ్చింది, బి బాయ్ ప్లస్ సి బాయ్ వచ్చింది, అంటే నాట్ బి ప్లస్ సి బాయ్ అంటే నాట్ సి. ఓకే, ప్లస్ కాబట్టి ఇక్కడ ఆర్ వచ్చింది. నెక్స్ట్ డాట్ వచ్చింది కాబట్టి అండ్ ఏ బాయ్ ప్లస్ బి ప్లస్ సి కాబట్టి ఇక్కడ నాట్ ఏ, ప్లస్ అంటే ఆర్, నెక్స్ట్ బి ప్లస్ సి అని చెప్పేసి తీసుకుంటాము, బి ప్లస్ సి అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, ఇది దానికి వచ్చిన ఎక్స్ప్రెషన్, లాజికల్ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకొని డేటా ఫ్లోలో డైరెక్ట్ గా రాసేసాము. నెక్స్ట్ ఎండ్ డేటా ఫ్లో, ది లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోండి, మీరు డ్రా చేసుకోండి. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి, ప్రాబ్లం లేదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు డిసి ప్రీమియర్ నాకు తెలిసినంత వరకు లేదు. సో మేము ఏం చేస్తామంటే డికా అసైన్మెంట్ ఇచ్చాను కదా, డికా అసైన్మెంట్ ని ఫస్ట్ చదవండి, చదివి చూడకుండా రాయడానికి ట్రై చేయండి, అలానే నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ మీద ఇక్కడ ఇంకొక లాగా కూడా తీసుకోవచ్చు అమ్మా. ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఈక్వల్స్ టు ఈ పై ఐఎం పై క్యాపిటల్ ఎం 1,3,4,7 లాగా కాకుండా ఏ ప్లస్ బి బార్ డాట్ రైట్ ఏ విహెచ్డిఎల్ కోడ్ ఫర్ ద ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి బార్ డాట్ బి ప్లస్ సి బార్ డాట్ సి ప్లస్ ఏ బార్ అని చెప్పేసి తీసుకొని డిజైన్ చేయొచ్చు. అంటే ఏం చేస్తాం, అప్పుడు మనకి డైరెక్ట్ గా ఎక్స్ప్రెషన్ ఉంది, అక్కడ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి మనం కే మ్యాప్ డ్రా చేసుకుని అవసరం లేదు, డైరెక్ట్ ప్రోగ్రామ్ వేస్తే చాలు. ఇన్ కేస్ వాళ్ళు లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయమంటే లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. నీకు ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు మాత్రమే, ఇలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మాత్రమే దీన్ని కే మ్యాప్ గా రెడ్యూస్ చేసుకొని, అంటే ఒక బులియన్ ఫంక్షన్ రెడ్యూస్ చేసుకొని దాని నుంచి లాజిక్ డయాగ్రామ్, దాని నుంచి విహెచ్డిఎల్ కూడా వేస్తాం. ఇన్ కేస్ వాళ్ళు కనుక డైరెక్ట్ గా ఏబి బాయ్ ప్లస్ బీసీ బాయ్ ప్లస్ సిఏ బాయ్ అని చెప్పేసి ఇచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా దాన్ని బేస్ చేసుకొని నీకు అక్కడ ఆల్రెడీ బులియన్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి
డేటా ఫ్లో కానీ స్ట్రక్చర్లో కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. నువ్వు డేటా ఫ్లోలో కానీ స్ట్రక్చర్లో కానీ రాసుకోవచ్చు. ఓకే, అలా కూడా ఇస్తాడు. మీ ఓన్గా ట్రై చేయండి ఎగ్జాంపుల్స్, అప్పుడే మీకు వచ్చినట్టు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో CMOS డ్రైవింగ్ TTL అండ్ TTL ఫ్యామిలీస్ గురించి చెప్తానమ్మా. మ్యాథ్స్ మీకు ఇంకా ఫస్ట్ యూనిట్ మేబీ 4 to 5 టాపిక్స్ ఉన్నాయి. 4 to 5 టాపిక్స్ ఉన్నాయి, కవర్ చేసేద్దాం అవి కూడా. ఓకేనా? ఓకే, షల్ ఐ ఎండ్ ద సెషన్? సార్ ఒకసారి 12th సైడ్ 12th slide. 12th and 14th. Good. This is the 12th slide. ఓకే సార్. Next 14th. నేను PPT కూడా షేర్ చేస్తున్నానమ్మా. PPT కూడా నేను షేర్ చేస్తున్నాను ఆల్రెడీ గ్రూప్లో. తీసుకోండి, PPT తీసుకొని రాసుకోండి, నో ప్రాబ్లం. అలానే యూట్యూబ్లో కూడా పెడుతున్నాను దీన్ని, లింక్ రోజు పంపిస్తున్నాను. లింక్ వస్తుందా మీకు? లింక్ వస్తుందా? వ్యూస్ తక్కువ ఉంటున్నాయి, ఎందుకని చూడట్లేదు ఎవరు మళ్ళీ క్లాస్? చూడండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి క్లాసెస్ మొత్తం. ఓకేనా? మన చేబోల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనే గ్రూప్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియోస్ వస్తాయమ్మా దాంట్లో. ఓకే, 12th side మళ్ళీ పెట్టండి సార్. ఏంటది? థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా.